సృష్టిస్తాను చంద్రబాబు నాయుడు గారు. ఈ ఈ ఈ కంపెనీలు రాలేదని వీళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ ఇవి తప్ప నిజమైన ఉపాధి కల్పనకి వీళ్ళ దగ్గర కార్యాచరణ ఏముంది, చిత్తశుద్ధి ఏముంది? మోర్ ఓవర్ ముగ్గురికి ఎవరు అతీతంగా దీంట్లో ముగ్గురు ఎవరు? తెలుగుదేశం, జనసేన, బీజేపీ. అసలు అసలు పోర్షనే లేదు కదండి. ఎవరికి? జనసేనకి ఏముంది ఇక్కడ? దేనికున్నారు? పోర్షన్ లేదు, దేనికున్నారు కాదండి. మీకు ఒక విషయం చెప్తున్నాను, రాష్ట్ర సమస్యల పట్ల అందరికన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ అవగాహన ఉంది. ప్రతిదీ అడుగుతుంటే దాని విషయం మీద ఈ రోజు కూడా మాట్లాడకుండా ఏది పడితే అది మాట్లాడుతుంటే ఎవరండి ఎంటర్టైన్ చేస్తారు ఇక్కడ? దేనికి ఈ మూడు పార్టీలు? దేనికి? ఈ రోజుకి ఏ పార్టీకి కూడా ఒక ట్రాన్స్పరెంట్ సిచ్యువేషన్ ఈ రోజు ఎంతసేపు పొత్తులు ఎత్తులు, ఈడు గెలవాలి ఆడు గెలవాలి, మా ప్రభుత్వం మీ ప్రభుత్వం ఎవరకాలు ఇవన్నీ మళ్ళీ మీరే వచ్చి ఏం చేస్తారు? 2014లో ఏమీ చేయలేదు, 2019లో ఏమి జరగలేదు. రాష్ట్ర ప్రయోజనాలు దేనికి వస్తారు మీరు? గాయత్రి గారు పైపచ్చు మీకు ఇంకోటి చెప్తున్నాను, ముగ్గురు పార్టీలు బీజేపీ ప్రాపకం కోసం మాత్రమే రూల్ చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రానికి నెట్టరిలో ద్రోహం చేస్తుంది బీజేపీ పార్టీ. ఏ ప్రాతిపదిక ముగ్గురు బీజేపీ గాయత్రి గారు? ఇందాక ఇప్పుడు ప్రసాద్ గారు గట్టిగా ఇక్కడికి వచ్చి స్టూడియోకి వచ్చి మరి అంతే గొంతు చించుకొని మూడు పార్టీలు కరెక్ట్ కాదు అని అంటున్నారు కదా. నాకైతే క్లియర్ గా ఆయన వైసీపీ స్టాండ్ తీసుకున్నారు, కాదు ఇక్కడ ఊరిని ఆ పైకి ఆ పేరు చెప్పలేకపోతున్నారు. రెడ్డి మాట్లాడుతూ ఒక్క నిమిషం అండి, వెంకటరెడ్డికి మౌత్ పీస్ లాగా వచ్చి మాట్లాడటం ఇంత క్లియర్ గా మీకు ఉండవల్లి శ్రీదేవి గారు అదే నియోజకవర్గంలో వివక్షకు గురి చేసిన అమరావతి రైతుల మీద ఈ కార్యాచరణ ఏంటి? దాని మీద మాట్లాడే దమ్ము ధైర్యం ఉందా? జైన్ అబ్బగారు మీకు నచ్చిపోతారా? కంటిన్యూస్ గా ఆవిడ చూపించిన వివక్ష కనీసంలో కనీసం ఆ నియోజకవర్గంలో పరిరక్షణ కూడా చేయని ఆవిడ ఇవాళ తెలుగుదేశం అగ్నిపురి అయిపోతుంది. ఆవిడ ఏ ప్రాతిపదిక మాట్లాడండి? జాగ్రత్త స్టూడియోకి రండి, మాట్లాడండి. సబ్జెక్ట్ కన్ఫైన్ అయి మాట్లాడుతున్నాను. ఆయన ఏంటి ఆపరా? నాకు అర్థంగా నా పాయింట్ చెప్పండి. ఆవిడ ఆయనకు ఉండవల్లి శ్రీదేవి నచ్చకపోతే తిట్టుకోమనండి, లేకపోతే ఏదైనా నేనేం మాట్లాడలా. అమరావతి రైతులకు జరిగిన వివక్షకు గురి ఆ రోజు ఆవిడ ప్రవర్తించిన తీరుకి ఏ కన్సిడరేషన్ ఇస్తారు మీరు ఇరు పార్టీలు? There may be YSRCP stand towards గాయత్రి గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది. What about your stand? అమరావతి పట్ల మీ చిత్తశుద్ధి అది. మీరు చిత్తశుద్ధి గాయత్రి గారు ఒక పాయింట్ చెప్తానండి. ఆయన ఇందాక అన్నారు స్పెషల్ స్టేటస్ గురించి మేము ఫైట్ చేయలేదు అది ఇది అని చెప్పి. మేము స్పెషల్ స్టేటస్ బీజేపీ క్లియర్ గా పార్లమెంట్ లో ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది, మేము వస్తే వాళ్ళకి అంటే స్పెషల్ స్టేటస్ 1000 కోట్లు 2000 కోట్లు కాదు 4000 కోట్లు కాదని చెప్పి పిచ్చి పిచ్చిగా వాగితే అవన్నీ నమ్మి మేము వాళ్ళతో ఆల్రెడీ జత కట్టాం. కాబట్టి ఆ చిత్తశుద్ధితో ఆ రోజు బాబు గారు అనౌన్స్ చేసి వచ్చాం ముందుకి. వచ్చాక కొంతకాలం ప్రతి బడ్జెట్ అనౌన్స్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి నష్టం వస్తే ప్రతిసారి ముందుకు వచ్చి ఫైట్ చేస్తాం. మేము ఫైట్ చేస్తాం కాబట్టి వెళ్ళేసింది. ఎవరు చెప్తారు? మీరు రాజీనామాలు చేసిన ఎంపీలు ఉన్నారు, రాజీనామాలు చేసిన మంత్రులు ఉన్నారు. ధర్మపాలన దీక్షల అవుట్కమ్ ఏది? ఆయన అమ్మనండి, నేను చెప్పాను. ఏం చేశారు మాట్లాడమనండి. ముందు జరిగిన ధర్మపోరాట దీక్షల సారాంశం ఈ రోజు కూడా ప్రత్యేక హోదా మీద మీ కార్యాచరణ లేదు. ఈ రోజుకి మీ కార్యాచరణ లేదు ప్రత్యేక హోదా మీద. ఒప్పుకున్నది మీరు, స్పెషల్ ప్యాకేజ్ చేయటం, స్పెషల్ పర్పస్ వెహికల్ ఇవన్నీ ఒప్పుకున్నది మీరు. సీఎం గా ఉంటాడు, మాట మాటకి మైక్ ఇచ్చినప్పుడల్లా ఒక ఏదో వైసీపీ పార్టీ లీడర్ లాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పెళ్లిళ్ళ గురించి అక్కడి నుంచి మాట్లాడతారు. ఈ పెద్ద మనుషులు వచ్చి ఎవరు మాట్లాడరా? పబ్లిక్ స్పీచ్ అని డెలివర్ చేస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఏ పొలిటికల్ ఎనర్జీకి ఎందుకు దమ్ము రావట్లా మాట్లాడడానికి? జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్లలో ఒక్క పబ్లిక్ స్పీచ్ కూడా సీఎం గా అడ్రస్ చేసిందే లేదు. ఎంతసేటికి సైక్లోన్ ఎఫెక్ట్ వస్తే వచ్చి మీరు ఆదిజ్యోతి చూడద్దు, TV5 చూడద్దు, గుడ్డి చూడద్దు. నువ్వు ఎవరు చెప్తానికి జనాలకి? అదే నువ్వు చెప్పాల్సింది. చేస్తాను, మీకు నష్టం వచ్చింది నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి ఈ రోజు దాకా
ఒక్కసారి జగన్మోహన్ ఎందుకు రెడ్డి చెప్పలే? పబ్లిక్ స్పీచ్ కలెక్టర్స్ మీటింగ్ లో నీకు తెలియకపోతే చూడండి ఒకసారి కలెక్టర్స్ మీటింగ్ లో Okay, okay. ఒక్క పశువు కానీ ఒక్క మనిషి ప్రాణం కానీ పోకూడదన్న విషయంలో దే కన్ఫైన్ దే ప్రూవ్డ్ ఇట్. ఈ తుఫాన్ లో ఒక్క ప్రాణ మాన పరిస్థితులు జరగలే. ఏం మాట్లాడుతున్నారు చూసి తెలుసుకోండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జగన్మోహన్ రెడ్డి మౌత్ పీస్ గా వచ్చారని చెప్పండి. ఏంటి? పొలిటికల్ జగన్మోహన్ రెడ్డి Right, mouthpiece right. ఏంటి? నేను ఏం neutral మాట్లాడాలి? అని Okay, ఎందుకు okay. చెప్పండి? సబ్జెక్ట్ కన్ఫైన్ Okay, అవ్వడం కీర్తన గారు, కాదు. కీర్తన మీరు గారు. చెప్పిన ప్రవచనాలు వాళ్ళ ఛానల్లో చెప్పండి. కీర్తన గారు. ఎక్కడ పాయింట్ ఆఫ్ కీర్తన గారు. క్లియర్. కీర్తన గారు. ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చుని ఆయన మాడిన మాట కాదండి. ఒక్క పశువు ప్రాణం కానీ ఒక్క మనిషి కాదు. ప్రసాద్ గారు. ప్రసాద్ గారు What do you want? వెంకటరెడ్డి గారు ఇంకోటి చెప్తాను, మాట్లాడవలసింది వెంకటరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడవలసింది మీరెందుకు తీసుకుంటున్నారు? ఒక్క నిమిషం ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఆయన అబ్జెక్షన్ ఆయన చెప్తారు. ముఖ్యమంత్రి